కొంచెం వెంచర్లు వెలుస్తున్నాయి. చాక్లెట్లు, బిస్కెట్లు లాగా విక్రయాలు కూడా కొనసాగిపోతున్నాయి. సో నగరంతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి కాకుండా ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల కోసం జనాలు తాపత్రయపడుతున్నారు. అంటే హైదరాబాద్లో గ్రోత్ స్కోప్ ఎక్కువ ఉందనే ఒక ఉద్దేశంతో అందరూ పెట్టుబడులకు ఇటువైపు వస్తున్నారు. అయితే ఒక్కసారి మనం హైదరాబాద్లో ఎటువైపు గ్రోత్ ఎక్కువ ఉందనేది గురించి ఒక్కసారి మనము మా అసోసియేట్ ఎడిటర్ వెంకటేష్ని అడిగి తెలుసుకుందాం. వెంకటేష్ గారు, ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 6 జాతీయ రహదారులు టచ్ అవుతున్నాయి. దాదాపు 12 నుంచి 16 రాష్ట్ర రహదారులు టచ్ అవుతున్నాయి హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో కలుపుకుంటే. ఇటువైపు ముఖ్యంగా మనం చూస్తున్నాము, మనము ఈశాన్య ప్రాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో ఆ స్థాయిలో కనిపించటం లేదు. మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? థ్యాంక్ యూ మిస్టర్ ఖాన్. సో రియల్ ఎస్టేట్ రంగం అనేది హైదరాబాద్కి ఇవ్వడం కొత్త కాదు. ఇక్కడ హైదరాబాద్లో వివిధ ప్రాంతాలు అంటే ఏపీ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ 40 ఏళ్ల క్రితం నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టడం జరిగింది. సో స్టార్టింగ్ కూడా మనం అనుకోవచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా స్టార్టింగ్ అంటే మీరు అన్నట్టుగా స్టార్టింగ్ ఈస్ట్ వైపు ఎక్కువగా ఇటు భువనగిరి వైపు కావచ్చు లేదా విజయవాడ వైపు కావచ్చు ఒక 40 years బ్యాక్ నుంచే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం జరిగింది. సో ఆ రకంగా మిగతా ప్రాంతాలు అంటే ఇటు వెస్ట్ సైడ్ కావచ్చు, అటు సౌత్ కావచ్చు, నార్త్ అంటే ఈ 4 సైడ్లో కూడా చాలా వరకు పుంజుకుంది. కానీ ఎప్పుడైతే హైటెక్ సిటీ ఏర్పాటు కావడము, ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడము, దీంతో వెస్ట్ సైడ్ పూర్తి స్థాయిలో పుంజుకోవడం అంటే ఐటీ పార్కులు ఎక్కువగా మన దేశానికి సంబంధించి కాకుండా విదేశాల నుంచి కూడా చాలా ఐటీ పార్కులు రావడం జరిగింది ఇక్కడ. అదన్నీ కూడా వెస్ట్ సైడ్ అంటే హైటెక్ సిటీకి చుట్టుపక్కల నానకరామ్ కూడా కావచ్చు. ఒకప్పుడు నానకరామ్ కూడా మనం చూస్తాం ఒక 20 years బ్యాక్ కూడా ఏమీ లేదు అక్కడ. చాలా చీప్ ల్యాండ్స్ అక్కడ. ఒక వెంచర్లో వేస్తే 2 లక్షల రూపాయలకు 200 గజాలు, దట్టు ఇన్స్టాల్మెంట్ అంటే పెద్ద ఫేమస్ సంస్థ అనేది కూడా. సో అంత చీప్ ల్యాండ్స్ ఉండే 200 గజాలు 2 లక్షలకు ఇన్స్టాల్మెంట్ బేస్. సో ఆ రకంగా ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా ఈరోజు 2 లక్షలు 3 లక్షల రూపాయలు గజం అయిపోయింది. సో మణికొండ కూడా ఒకప్పుడు ఏమీ లేదు. అక్కడ కూడా కేవలం జస్ట్ 1 లక్ష రూపాయలు పెడితే 300 గజాల స్థలం వచ్చేది మణికొండలో. సో ఈరోజు 3 లక్షల రూపాయలు అంటే పెద్ద సంపదలు. ఈ చుట్టుపక్కల కారణం ఏంటంటే చుట్టుపక్కల ఐటీ పార్కులు ఎక్కువ రావడం జరిగింది. సో ఆ తర్వాత మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. వాటన్నిటికి కూడా ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఈజీగా వాళ్ళు ఏర్పాటుకు వెళ్ళగలుగుతారు. సో అంటే రవాణా మార్గం ఈజీ అయిపోయింది. వాటికి హైటెక్ సిటీ చుట్టూ కూడా డెవలప్మెంట్ కూడా బాగా పెరిగిపోయింది. కాబట్టి హైదరాబాదులోని మనము పాత హైదరాబాద్ ఉదాహరణకు కుకటిపల్లి కావచ్చు, లేదంటే అమీర్పేట లాంటి కావచ్చు, కొన్ని చోట్ల ఇంకా కూడా 2 లక్షలు 3 లక్షలు మాత్రమే గజం నడుస్తుంది అంటే రెసిడెన్షియల్ పరంగా. కానీ అదే మనం ఐటీ పార్కుల చుట్టుపక్కల వెళ్తే 2-3 లక్షల కంటే కూడా ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే ఐటీ పార్కులకు దగ్గర ఎంప్లాయీస్ ఉండాలని చూస్తారు చాలామంది. కాబట్టి ఇప్పుడు మనము మెట్రో రైలు వేసిన తర్వాత కూడా దూర ప్రాంతం కూడా చాలామంది వస్తున్నారు. అంటే కనెక్టివిటీ ఈజీ అయింది. సో కాబట్టి కనెక్టివిటీ ఏదైతే మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే రవాణా రంగం ఈజీ టు మూవ్ అంటే ఈజీ టు అక్కడ రీచ్ కావడం. ఇప్పుడు హైదరాబాద్లో మనం ట్రాఫిక్లో వెళ్ళాలంటే చాలా కష్టం. మెట్రో రైలు ఉంది. సో ఇప్పుడు కొద్ది రోజుల్లో మనకు ఎంఎంటీఎస్ కూడా చెర్లపల్లి నుంచి మనకు లింగంపల్లి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అది కనుక వచ్చిన తర్వాత మనకు ఇక్కడ మల్కాజ్గిరి, నేరేడ్మెట్ ఈ ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటాయి. సో ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కేవలం ఐటీ పార్కుల కారణంగా ఈ వెస్ట్ సైడ్ డెవలప్ అయింది. కానీ ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కూడా కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కావచ్చు, ఈ రియల్ ఎస్టేట్ కానీ లేదా ఐటీ రంగాన్ని కానీ పూర్తి స్థాయిలో నగరంలో విస్తరిస్తే డెవలప్మెంట్ సమానంగా ఈక్వల్గా డెవలప్మెంట్ అవుతుంది అన్ని ప్రాంతాలని చెప్పి భావించడం జరిగింది. దానికోసమే గత ప్రభుత్వాలే రహేజా మైండ్ స్పేస్ అని మనకు గట్కేసర్ రూట్లో పెట్టడం జరిగింది. మేడిపల్లి తర్వాత అన్నాజీ కూడా. సో అది గట్కేసర్కు ఒక 6 kilometers. సో అక్కడ కూడా ఐటీ పార్కులు రావడం జరిగింది. ఇంకా డెవలప్ అవుతున్నాయి. అంటే పూర్తి స్థాయిలో మనకు హైటెక్ సిటీ ఏదైతే ఉందో ఆ స్థాయిలో రాలేదు కానీ ఒక 10%. సో అక్కడ దాంతోపాటు మనకు ఔటర్ రింగ్ రోడ్డు మిగతా రావడం జరిగింది కొద్దిగా. కానీ ఇక్కడ మనం వెస్ట్తో పోలిస్తే ఆ సైడ్లో 10% కూడా కాలేదని చెప్పవచ్చు. సో అట్లాగే మనకు నార్త్ సైడ్లో కొంపల్లి మెడిసిల్ రోడ్లో డెవలప్మెంటు 100 kilometers దూరం వరకు కూడా ఉంది. ఒకప్పుడు ఎకరం
10,000 రూపాయలకు విలువ ఉండే ఎకరం పొలంలో అక్కడ ఇప్పుడు స్థలం కావాలంటే కనీసం 20,000 30,000 రూపాయలు గజం కూడా పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే హైదరాబాద్కు 50 కిలోమీటర్ దూరం. సో ఈ సైడ్లో కూడా మనకు ఐటీ పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నారు మేడ్చల్ రూట్లో కూడా. సో కాబట్టి ఇటు కూడా ఐటీ పార్కులు డెవలప్ అయితే, ఇక్కడ మనకు గట్కేసర్ సైడ్ ఐటీ పార్క్ డెవలప్ అయితే ఈ రకంగా డెవలప్ అవుతుంటాయి. ఇక్కడ మనము సౌత్ సైడ్ చూస్తే కనుక శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు మిగతా రంగాలు బాగున్నాయి కాబట్టి అక్కడ డెవలప్మెంట్ బాగానే ఉంది, వెంచర్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే డెవలప్మెంట్ అనేది రియల్ ఎస్టేట్కు ఇక్కడ మనకి ఎక్కడైతే ఇంకొకటి ఏంటంటే 111 జీవో ఇప్పుడు కొత్త సర్కారు వచ్చింది కాబట్టి ఏం చేస్తుందో తెలియదు. 111 జీవో ఎత్తివేయడం వల్ల సుమారు 40 నుంచి 50 వేల ఎకరాల స్థలం అందుబాటులోకి రావడం జరిగింది. సో ఈ వచ్చిన ల్యాండ్స్ అని కూడా అంటే ఇప్పుడు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఎన్జిటి కనుక అనుమతి ఇస్తేనే ఇక్కడ కన్స్ట్రక్షన్, ఎందుకంటే 2 జంట జలాశయాలు ఉన్నాయి, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. ఒకవేళ ఈ ల్యాండ్స్ని కనుక మనము డెవలప్మెంట్ చేసుకొని ఇల్లు కనుక కట్టినట్టయితే ఈ జలాశయాలకు వచ్చే నీళ్ళని కూడా మంచి అంటే సాగునీరు వస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనకు మూసీ నది నుంచి ఈసీ నది, పెద్ద నదులు అవన్నీ ఒకప్పుడు. సో వాటర్ నుంచి కూడా ఈసీ నది, మూసీ నది. సో ఈ నదులు రెండు కూడా పొల్యూటెడ్ అవుతాయి. ఉదాహరణకు మనం చూస్తున్నాం గండిపేట తర్వాత మూసీ నది. మూసీ నది 1908లో భారీ వరదలు రావడం జరిగింది. వరదలు వచ్చిన తర్వాతనే నిజాం హైదరాబాద్లో అంటే అక్కడి నుంచి ఓల్డ్ సిటీ నుంచి కింగ్కోటి వరకు రాజధాని తీసుకొచ్చి ఆయన భవనం కట్టుకోవడం జరిగింది. అంటే అంత పెద్ద వరదలు వచ్చే పరిస్థితి. సో మూసీ నది మురికి నదిగా మారింది, ఎందుకంటే అక్కడ నుంచి ఇల్లు పెద్దగా పెరగడం వల్ల. సో అట్లాగే హుస్సేన్ సాగర్ ఉంది. హుస్సేన్ సాగర్ సాగునీటితో పాటు అక్కడ తాగునీటి కోసం కూడా వాడుకోవడం జరిగింది. కానీ అటువంటి హుస్సేన్ సాగర్ ఈరోజు చూస్తున్నాం మనం, అదొక మురికి కుంపగా మారిపోయింది. సో ఎన్ని ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టినప్పటికి కూడా అందులో ఆ పొల్యూషన్ తగ్గట్లేదు, ఆ మురికిని తగ్గట్లేదు. సో ఈ రకంగా ఆ 111 జీవో ఎత్తేసిన తర్వాత ఒకవేళ 40,000 ఎకర్స్ కనుక వాడుకుంటే మళ్ళీ జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కూడా మరో హుస్సేన్ సాగర్కి మారే అవకాశాలు ఉంటాయి. సో మరి ప్రభుత్వం ఎన్జిటి ఏం చేస్తుందని చెప్పలేము. ఒకవేళ కనుక ఆ ల్యాండ్ కనుక వచ్చినట్లయితే 40,000 ఎకరాలు అంటే ఆషంబాషి కాదు. సో ఇప్పుడున్న వాల్యూ మన మధ్య చూసాం మనం యాక్షన్లో, రియల్ ఎస్టేట్ యాక్షన్లో కొంతమంది రియల్టర్స్ 100 కోట్ల ఎకరం వాడారు. సో దాన్ని మాత్రం కొంత కొట్టేస్తున్నారు కూడా, విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే అక్కడ ల్యాండ్స్ చుట్టుపక్కల ల్యాండ్స్ ఉన్న కొంతమంది రియల్టర్సే ఉద్దేశపూర్వకంగా రేటు పెంచారు అని. గారు కాలర్ లైన్లో ఉందన్నమాట. హలో 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 చెప్పండి, మీరు ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు సుజాత. సుజాత, చెప్పండి సుజాత గారు. సార్ నేను వనస్థలిపురం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి వనస్థలిపురం, చెప్పండి సుజాత గారు. సార్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బిలాంగ్ చేస్తాం సార్. మరి ఇప్పుడు ప్రెసెంట్ మనకి ల్యాండ్ రేట్స్ అన్నా ప్రాపర్టీ రేట్స్ అన్నా బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు మరి మధ్యవర్తి వాళ్ళు ఒకవేళ ల్యాండ్ కొనాలనుకున్నా, ప్రాపర్టీ కొనాలనుకున్నా కష్టంగా ఉంది. మరి మాకు ఏమైనా సలహా, ఏమైనా సజెషన్స్ ఇస్తారా? తప్పకుండా సుజాత గారు. వెంకట గారు ఇప్పుడు రేట్ల గురించి మాట్లాడుతున్నారు. రేట్లు ఎవరికి అందుబాటులో ఎంత స్థాయిలో ఉన్నాయని నిజంగా చూసుకుంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళు కొనే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. మీరు అన్నది సుజాత గారు చెప్పిన విషయం కూడా కరెక్టే. హైదరాబాదులో డెవలప్మెంట్ అంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఒక 30 ఇయర్స్, బిఫోర్ 30 ఇయర్స్ అనేది డెవలప్మెంట్ లేదు. సో మళ్ళీ ఒక 20 ఇయర్స్ వరకు కూడా బాగా అందుబాటులో ఉండే. చుట్టుపక్కల కొంపల్లి లాంటి ప్రాంతాలు కావచ్చు, మిగతా ప్రాంతాలు కావచ్చు, కేవలం ఒక 3,000 4,000 కూడా స్క్వేర్ యార్డ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మనం కొంపల్లి దగ్గర వెళ్ళాలన్నా 40,000 50,000 మినిమం రేట్ ఉంది అక్కడ. సో సుజాత గారు చెప్పినట్టుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనుక హైదరాబాదులో ప్లాట్ కొనాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్ అంటే హైదరాబాదులో 2 లక్షలు 3 లక్షల రూపాయలు గజం పెట్టాలంటే కష్టం. సో కొంపల్లి లాంటి ప్రాంతాల్లో లేకుంటే ఇంకెక్కడో పోవాలంటే 30 కిలోమీటర్ దూరం పోవాలి. సో ఇక్కడ అందుబాటులో అంటే సుజాత గారు అన్నట్టుగా మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్పాలంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో సుజాత గారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ గట్కేసర్ సైడ్ మాత్రం బాగా అందుబాటులో ఉంది. గట్కేసర్లో అంటే గట్కేసర్ నుంచి సరౌండింగ్ 2-3 కిలోమీటర్స్లో కూడా అంటే కొన్ని చోట్ల రోడ్డుకు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ దూరంలో 6,000 8,000 10,000. మీకు రోడ్ సైడ్ కావాలనుకోండి 20,000. అంటే అందుబాటులో ఉన్న రేట్లు మాత్రం అదొకటి మాత్రమే ఉంది. మిగతా చోట మీరు ఎక్కడ చూడాలన్నా ఇక్కడ కొంపల్లి సైడ్ వెళ్తే మీకు 40,000 పెట్టాలి గజం. సో ఈ శంషాబాద్ ప్రశ్న సార్ ఇక్కడ ఏంటంటే మరి
చెప్పండి చెప్పండి. సార్ ఇక్కడ ఏంటంటే మరి ఇప్పుడు రేట్స్ ఉన్నట్లుగా ఏమైనా దిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేకపోతే ఇప్పటికంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా ల్యాండ్ రేట్స్ తగ్గాయా? లేదండి, తగ్గలేదు. ల్యాండ్ రేట్స్ ఎందుకు తగ్గుతాయి మీరు చెప్పండి? మ్మ్. డిమాండ్ సప్లై. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిమాండ్ సప్లై సిస్టమ్ ఉంటుంది. అంటే మనం ఉదాహరణకు టమాటాస్ చూస్తాం. టమాటా రేటు పెరగగానే రైతులందరూ టమాటా పండిస్తారు. పండించే వరకు అయితే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ అవుతుంది. సప్లై ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది అంటే కొనేవాళ్ళు తగ్గిపోతారు కాబట్టి రేట్ తగ్గుతుంది. సో ఇక్కడ ల్యాండ్స్ రెండు రకాలుగా బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఒకటి కొన్ని సంవత్సరాలు మనం కొన్ని 4 years అలా చూసుకుంటే ల్యాండ్ రేట్స్ కొంచెం తగ్గినట్లు అనిపించినాయి కదా సార్. ఎక్కడ తగ్గాయి? అలాంటి మళ్ళీ ఛాన్సెస్ ఏమైనా వస్తాయా? ఎక్కడ తగ్గాయి మళ్ళీ మీరు అంటున్నారు? ఎక్కడ తగ్గాయి? ఏ సైడ్ తగ్గాయి చెప్పండి? అంటే మన సిటీ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ ఎక్కడ? దూరంలో, 60 కిలోమీటర్స్ దూరంలో సరే. 60 కిలోమీటర్స్ దూరంలో మీరు అంటున్నారు 2006 ఆ టైంలో 40-50 వేలకు ఎకరం. సో ఈరోజు ఎంతో తెలుసండి, 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఈరోజు. సో మీరు తగ్గాయి అంటున్నారు. ఎక్కడ తగ్గాయి? ఏ సైడ్లో తగ్గాయి అంటే కరెక్ట్గా ఎవరో ప్రచారం చేస్తుంటారు తగ్గిపోతాయి. ఏపీలో చంద్రబాబు గవర్నమెంట్ రాగానే అక్కడ ఔటర్ రింగ్ రోడ్ అయిపోతే తగ్గిపోతే. ఈ హైదరాబాద్ అనేది ఎప్పటి నుంచో డెవలప్ అయింది, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ ఈరోజు కాదు. హైదరాబాద్లో మీరు చూస్తున్నారు పెట్టుబడులు. ఈరోజు కూడా దావోస్కు రేవంత్ రెడ్డి వెళ్ళడం రావడం జరిగింది. 40,000 above crores పెట్టుబడులు వస్తున్నాయి. అంటే భారతదేశంలో అత్యంత నివాసదగ్గ అంటే రెసిడెన్షియల్ సిటీ ఏదైతే ఉందో అది ఓన్లీ ఫర్ హైదరాబాద్. హైదరాబాదు చాలా మంచి వాతావరణం ఉంటుంది ఇక్కడ. అంటే మరీ మనకు ఎక్కువ హీట్ ఎక్కువ ఉండదు. మనం 40 degrees 45 degrees ఎక్కువ వాతావరణం అనుకుంటాం. కానీ మిగతా చోట చూస్తే మనం తట్టుకోలేము. అక్కడ 45-50 అబో ఉంటుంది. సో మళ్ళీ అట్లాగే మనకు వింటర్లో కూడా చలి కూడా ఇది పెద్ద చలి కాదు, 12-13 కంటే ఎక్కువ తగ్గదు మనకు. కానీ మిగతా చోట్ల 13 కంటే కాదు 5 కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనం చూసాం ఆదిలాబాద్లో 5-4 కూడా వస్తుంది. సో హైదరాబాద్లో 12-13-14 కంటే తగ్గదు. మంచి సమశీతోష్ణ స్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అనుకూల వాతావరణం కాబట్టి ఇక్కడ భూకంపాలు రావు. ఇది పీఠ భూమి, డెక్కన్ భూమి కాబట్టి ఇక్కడ ఎటువంటి భూకంపాలు కూడా రావు. కాబట్టి అన్నిటికీ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయి. అంటే మన దేశం కాదు, వివిధ ప్రపంచంలో అనేక దేశాలు కూడా హైదరాబాద్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ వాతావరణం. సరే మన గత పాలకులు ఎవరైనా ఏదైనా చేయొచ్చు, డెవలప్మెంట్ దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఫస్ట్ ఏంటంటే హైదరాబాదు వాతావరణం ఇంపార్టెంట్. ఢిల్లీలో పెట్టలేరు, అక్కడ వాతావరణం పొల్యూషన్ చూస్తాం కదా. సో కాబట్టి రేట్లు ఎప్పుడు తగ్గవు. మీరు హైదరాబాదు పరిధిలోనే ఉండాలి అనుకుంటే అపార్ట్మెంట్లన్నీ చూడాలి. అపార్ట్మెంట్స్ కూడా రేట్లు బాగా పెరిగాయి. లేదు ఇబ్బంది ఏం లేదు, ఒక 20-30 కిలోమీటర్స్ అబో అయినా పర్లేదు, మేము ఎట్లాగైనా రాగలుగుతాం అనుకుంటే కనుక నా స్మాల్ సజెషన్ అంటే గట్కేసర్ అయితే చీప్. ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే మీరు నచ్చిన రూట్లో పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం ఐటీ పార్క్స్ ఉన్నాయి. ఐటీ ఎంప్లాయీస్ ఐటీ పార్క్ సైడ్కే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అందుబాటు ఉన్న ఏరియాలో ఎక్కువ కొనుక్కుంటారు. దాంతోపాటు కనెక్టివిటీ అంటే ట్రైన్ కానీ బస్సు కానీ కనెక్టివిటీ ఉంటే కొద్దిగా దూరమైన పర్లేదు. ఇప్పుడు సపోజ్ గట్కేసర్ ఉంది, గట్కేసర్ డైరెక్ట్ కనుక మనకు హైటెక్ సిటీకి కనుక ట్రైన్ ఉంటే ఈజీగా వెళ్ళిపోతారు, పెద్ద విషయం కాదు, 45 minutes రావచ్చు. బట్ ఆ రకంగా కనెక్టివిటీ. సో మీరు అన్నదానికంటే ఆ రెండే విషయాలు. ఇంకొకటి అంటే గతంలో గవర్నమెంటే డెవలప్మెంట్ హౌసింగ్ కార్పొరేషన్ పెట్టి ఇండిపెండెంట్ హౌసెస్ కట్టి ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీరు అన్నట్టుగా ఒకవేళ పేదలకు అందుబాటు రావాలంటే పేదవాళ్ళకంటే ఉచితంగా ఇచ్చేది వేరు. ఇప్పుడు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్, గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటారు. కానీ అమ్మడానికి అయితే హౌసింగ్ కార్పొరేషన్ మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ రేవంత్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. హౌసింగ్ కార్పొరేషను ఈ రకంగా మీరు అన్నట్టుగా మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఇండ్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కానీ కడితే కనుక బయటి కంటే చాలా తక్కువ, అంటే 70 లక్షలు 80 లక్షలు బయట ఫ్లాట్స్ అమ్ముతున్నారు. కానీ ఇక్కడ హౌసింగ్ కార్పొరేషన్ కనుక చేస్తే కనుక మనకు 40-45 lakhs లోపలనే వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక 20-30 lakhs తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఆ రోజులు మంచి రోజులు మాత్రం వస్తాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ గవర్నమెంట్ కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు అన్నట్టుగా మాత్రం అపార్ట్మెంట్లో గవర్నమెంట్ నిర్మిస్తే మీరు అనుకున్నట్టుగా రేట్లు మాత్రం తగ్గే అవకాశాలు ఉంటాయి. వెంకటేష్ గారు, ఇప్పుడు హైదరాబాద్ నగరానికి ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో, ఔటర్ రింగ్ రోడ్డుకు ముందు నుంచి మనం హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చూస్తూనే ఉన్నాం మనం.
అంటే 2004 తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందడం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఐటీ రంగం అభివృద్ధి చెందడంతో పాటు ఐటీ రంగంతో ప్యారలల్గా ఈ హౌసింగ్ ముఖ్యంగా వెంచర్స్ అనేవి చాలా వేగంగా అభివృద్ధి చెందింది. గతంలో మనం చూసుకుంటే జనప్రియ లాంటి 1-2 కంపెనీల మినహా పెద్దగా కనిపించలేదు మనకు. అయితే ఇప్పుడు చూస్తే మనము వేల కొద్దీ రియల్ ఎస్టేట్ సెంటర్లు మనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ కంపెనీలు మనం ఇప్పుడు నగరంలో పనిచేస్తున్నాయి. గల్లీ గల్లీకి రియల్ ఎస్టేట్ ఆఫీస్ కనిపిస్తుంది. కానీ ప్రతిదీ కళకళలాడుతున్నాయి. ప్రతి వెంచరు బాగా డెవలప్ అవుతుంది. మీన్ వైల్ ఇప్పుడు ఇక్కడ కొత్త విషయం మనం చెప్పాల్సింది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఇప్పుడు RRR రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒకటి ప్రపోజల్, అది ఆ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా అవుతున్నాయి. సో ఇప్పుడు RRR ఇంపాక్ట్ వల్ల ఈ రియల్ ఎస్టేట్ రంగంని మరింత ఊపునిచ్చే అవకాశం ఉందని మనం భావించవచ్చు. ముఖ్యంగా మనం ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సిందండి. ఇందాక మీరు చెప్పినట్టు గతంలో శంషాబాదు లాస్ట్ ఎండ్ ఉండేది, ఇప్పుడు షాద్నగర్ లాస్ట్ అన్న పరిస్థితికి వచ్చింది. అందుకే షాద్నగర్ అవతల కూడా వెంచర్లు గజం 10,000, 20,000 అమ్ముడుపోతున్నాయి. అవతల 4-5 కిలోమీటర్లకి, ఇంటీరియర్లు 8-7 కిలోమీటర్లకి. ఇటువైపు మీరు వెస్ట్ సైడ్ చూసుకుంటే ఇటు జహీరాబాద్ వరకు కూడా పెద్ద పెద్ద వెంచర్లు మనం చూస్తున్నాం. రోడ్డుకి లోపల 10 కిలోమీటర్ల అంటే మెయిన్ రోడ్డు నుంచి హైవే నుంచి 10 కిలోమీటర్ల లోపల కూడా వెంచర్స్ వెలుస్తున్నాయి, అమ్ముడుపోతున్నాయి. సో మనం దీన్ని అంటే RRR ఇంపాక్ట్ దీని మీద ఎక్కువగా ఉండబోతుందని మేము భావించవచ్చా? దీన్ని అంటే మరింత ఊతమిస్తుందని మనం అనుకోవచ్చా? 100% ఊతమిస్తుంది. దీనికి ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఒకప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, ల్యాండ్ అనేది వాల్యూ లేదు. కాలం అండి, ఒకసారి ఆగుదాం. హలో హలో The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. సో దయచేసి అది వచ్చే లోపల మనం మాట్లాడదాం. సబ్జెక్ట్ ఏంటంటే ఒకప్పుడు ల్యాండ్ వాల్యూ తగ్గాం. వెంకటేష్ గారు ఒక్క నిమిషం కాల్. హలో నమస్కారం అండి. సార్ మా సిస్టర్ వాళ్ళు కూకట్పల్లిలో ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు సార్. అమ్మ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నా పేరు మంజుల సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మంజుల గారు. మా సిస్టర్ వాళ్ళు విలేజ్ లో ఉంటారు సార్. అయితే వాళ్ళ పిల్లలందరూ ఇక్కడ కూకట్పల్లిలో చదువుకుంటున్నారు హాస్టల్లో ఉండి. ఓకే. అయితే కూకట్పల్లిలో ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నాను సార్. అంటే ఇల్లు కొనుక్కుంటే వాళ్ళకు ముందు మంచిగా ఉంటుందా, లేకపోతే ప్లేస్ కొనుక్కొని ఉంటే మంచిగా ఉంటుందా? అంటే మీరు అపార్ట్మెంట్ లో కొందాం అనుకుంటున్నారా మంజుల గారు, లేకపోతే ఇండివిజువల్ హౌస్ కొందాం అనుకుంటున్నారా? అంటే పిల్లల చదువులు అయిపోయినాక వాళ్ళు అక్కడ ఉండడానికి ఇప్పుడు కొని పెట్టుకుంటే లాభం ఉంటుందా, అప్పుడు వాళ్ళు స్టడీ అయిపోయినాక మళ్ళీ కట్టుకోవడానికి, లేదంటే ఇప్పుడే కట్టిన ఇల్లు కొనుక్కుంటే తక్కువ రేట్లో ఏమైనా వస్తుందా, అట్లా ఏమైనా ఉంటుందా సార్ అని? వెంకటేష్ గారు. మంజుల గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీరు అన్నారు కుక్కటిపల్లిలో ఇల్లు కొనుక్కోవాలా, స్థలం కొనుక్కోవాలని. అసలు మీరు పెట్టుబడి ఎంత, కెపాసిటీ ఎంత? 60 lakhs వరకు ఉంటుంది సార్. 60 lakhs వరకు ఉంటుంది. సో 60 lakhs వరకు ఉంటే అక్కడ ప్లేసు కనీసము ₹1,00,000 నుంచి మొదలుకుంటే 3 లక్షల వరకు ఉంది. అంటే రోడ్డుకు దూరంగా నేను చెప్పేది. సో ₹1,00,000 వరకు గజం ఉంటే మీకు కనీసం 100 గజాలు కావాలంటే ₹1,00,00,000 కావాలి మినిమం. సో మీరు మరి ₹1,00,00,000 ఉండి కెపాసిటీ ఉంటే ల్యాండ్ కొనుక్కోవాలి, తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. కాదు ఏదైనా చిన్న చిన్న మామూలు ఇల్లు 60 గజాలు అవి ఏదైనా దొరికితే కనుక 40-50 లక్షల్లో అవి కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే అపార్ట్మెంట్లో కొనుక్కోవచ్చు కదా. అపార్ట్మెంట్లో కూడా కొత్త అపార్ట్మెంట్లో కూడా కనీసం 7,000 to 8,000, 9,000 ఉంది స్క్వేర్ ఫీట్స్, అంటే ఎస్ఎఫ్టీ అంటే స్క్వేర్ ఫీట్స్. అది కూడా ఏంటంటే అపార్ట్మెంట్స్ రోడ్డుకు దగ్గర ఉంది, తర్వాత లగ్జరీ, డీలక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మామూలు సెమీ లగ్జరీ కావచ్చు, లేదంటే ఆర్డినరీ రెగ్యులర్గా చిన్న చిన్న బిల్డర్స్ కడతారు ఒక 500 గజాల లోపల రకంగా. సో అటువంటి ఫ్లాట్స్ మాత్రం కొంచెం తక్కువ రేట్ వస్తాయి, అంటే 40 లక్షలు 50 లక్షల లోపల వస్తాయి. కానీ అదే పెద్ద బిల్డర్స్ కనుక పెద్ద స్థాయిలో కట్టినట్లయితే, భారీ స్థాయిలో కట్టినట్టయితే అక్కడ డబుల్ బెడ్రూమ్స్ కనీసం మినిమం
1100 to 1200 అబోనే ఎస్ఎఫ్టీ ఉంటుంది. అంటే ఒక ఎస్ఎఫ్టీ అంటే ఆ రకంగా 1200 1500 ఎస్ఎఫ్టీలో మనము 7000 8000 రూపాయలు ఎస్ఎఫ్టీకి పెట్టినట్లయితే ₹1,00,00,000 పైన అపార్ట్మెంట్ అవుతుంది ఫ్లాట్. సో కాబట్టి ₹1,00,00,000 మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టలేరు. కాబట్టి నేను సజెషన్ ఏంటంటే మీకు అందుబాటులో కనుక చిన్న స్థాయి ఇండ్లు 60 గజాల లోపల దొరికితే సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడం బెటర్ 50 లక్షలకు. మరీ లేదు కొద్దిగా కుకటపల్లికి వెళ్ళి దూరం వెళ్తాము అంటే ఓకే, మీకు పడంచెరు సైడ్ కూడా బాగా ఎక్కువ రేట్లు ఉన్నాయి. కానీ కుకటపల్లి నుంచి డైరెక్ట్ జగద్గిరిగుట్ట ఆ సైడ్లో కొద్దిగా వెళ్తే కనుక కొద్దిగా తగ్గుతుంది. ఓన్లీ కుకటపల్లి కావాలంటే కనుక ఆ రేట్లో మాత్రం మీకు అందుబాటులో రాదు. సో చిన్న చిన్న అపార్ట్మెంట్ అంటే పెద్ద బిల్డర్ కాకుండా చిన్న బిల్డర్లు కట్టే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా కొనుక్కోవాలి, లేదంటే సెకండ్ హ్యాండ్ ఇల్లు దొరికితే కనుక అవి కొనుక్కోవడం బెటర్ అని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను మంజుల గారు. అంటే ఇంకొకటి సార్, ప్లేస్ మీద ఇన్వెస్ట్ చేస్తే లాభం లేదంటారా? ప్లేస్ ఎప్పటికైనా డబుల్ కాదు ట్రిబుల్ అవుతూనే ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు విన్నారో లేదో, 10,000 రూపాయలకి ఎకరం ఉన్న ల్యాండ్ ఈరోజు ₹1,00,00,000 అయింది. చాలా వరకు చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా చెప్పాము, మణికొండలో మనకు ఒక ₹1,00,000 పెడితే 300 గజాల ల్యాండ్ వచ్చేది ఒకప్పుడు. సో ఈరోజు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు గజం స్థలం ఉంది అక్కడ. అంటే మనకి ఎంత పర్సెంటేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ₹1,00,00,000 అవుతుంది, కనీసం ఒక 3 కోట్లు అంటే 9 కోట్ల రూపాయల వరకు పెరుగుతుంది 3 లక్షలు అంటే. సో ఈ రకంగా మనం ఏమంటే ల్యాండ్ ఖరీదు ఎక్కడైనా కానీ పెరుగుతూనే ఉంటుంది ల్యాండ్ది. ఎందుకంటే జనం పెరుగుతున్నారు బాగా, మనం అబ్జర్వ్ చేయాలి. ఒకప్పటికి ఇప్పటికి ఎందుకు లేదు అంటే 40 ఏళ్ల కింద జనం లేరు. ఇక్కడ సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మన మెయిన్ సిటీ తర్వాత నిర్మానుష్యమైన ప్రాంతం ఉండేది. ఉదాహరణకు మనం హైదరాబాద్లో కూడా ఈ ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ కూడా ఏం లేదు అప్పుడు. దిల్సుఖ్ నగర్ తర్వాత చూస్తే నిర్మానుష్యమైన ప్రాంతం. ఇక్కడ సికింద్రాబాద్లో చూస్తే కూడా పెరగగౌడ సైడ్లో చూస్తే కూడా నిర్మానుష్యమైన ప్రాంతం. అట్లాగే చుట్టూ కూడా అంటే ఎందుకు ఈ రకంగా పెరగాల్సి వచ్చింది అంటే 2 రకాల కారణాలు. జనాభా పెరుగుదల. అప్పట్లో హైదరాబాద్ జనాభా కనీసం ఒక 20 లక్షలు ఉండేది, ఇప్పుడు 1 కోటి పైన పెరిగింది. ఎందుకు అంటే జనము ఎక్కువ హైదరాబాద్లో మనకు ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రకరకాల ఆప్షన్ కోసం హైదరాబాద్కి వచ్చేవాళ్ళు ఉన్నారు. సో మన ఇంతకుముందు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పటికీ ఇక్కడే సెటిల్ చాలామంది ఉంటారు. దాంతోపాటు తెలంగాణలోని చాలామంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ కోసము, ఎడ్యుకేషన్ కోసము హైదరాబాద్కే వస్తున్నారు. వీటితో పాటు మనం ఇప్పుడు చూడొచ్చు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిస్సా, మిగతా చాలా రాష్ట్రాలకు చెందిన కార్మికులు, మనం ఏ కన్స్ట్రక్షన్ భారీ కన్స్ట్రక్షన్ వర్క్ చేసినా ఈరోజు మొత్తం కార్మికులు మొత్తం వాళ్ళే ఉన్నారు, నార్త్ ఇండియన్స్. సో వీళ్ళందరూ కార్మికులు కూడా ఎక్కువ మంది హైదరాబాద్ మీద ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఉండడానికి ఇల్లు కొనుక్కోవాలని చాలామంది చూస్తుంటారు. కాబట్టి ఇంత జనాభా పెరుగుతూ వచ్చినప్పుడు ఆ జనాభాకు అనుగుణంగా రేట్లు కూడా పెరుగుతూ వస్తుంటాయి. అంటే స్థలం తగ్గిపోతుంటుంది కదా, ఎక్కువ మంది వాడుకోవడం వల్ల స్థలాలకు కొరత ఏర్పడుతుంది. అంటే డిమాండ్ పెరుగుతుంది, సప్లై తగ్గిపోతుంది. కాబట్టి దానికి రేట్లు ఎప్పుడు కూడా తగ్గవు, పెరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు మనం కొన్నామంటే కనుక అది ఒక 5-10 ఏళ్ళ తర్వాత చూస్తే మనం ఊహించిన స్థాయిలో పెరుగుతుంది. ఒకప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేశాను, మెడ్చల్కు లోపల ఇన్నర్ సైడ్ ఒక 4-5 కిలోమీటర్స్ ₹300 స్క్వేర్ యార్డ్ చెప్పారు. ఈరోజు 25,000 30,000 నడుస్తుంది. సో ఆ రకంగా ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టండి, తప్పు లేదు. ఇన్వెస్ట్మెంట్ బాబత్ అయితే మీరు దూరమైనా పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. వెంకటేష్ గారు, ఇందాక మాట్లాడుతున్నాం మనం RRR ప్రభావం గురించి మాట్లాడుతున్నాం. RRR ప్రభావం ఎలా ఉండబోతుంది అంటున్నారు వెంకటేష్ గారు? సో ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ చూసాం. ఔటర్ రింగ్ రోడ్ వల్ల అంటే అసలు ఇది ప్రధానమైన 2 ఉద్దేశాలు ఇక్కడ. ఔటర్ రింగ్ రోడ్ రావడానికి కారణం ఏంటి అంటే హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగం. అంటే హైదరాబాద్లో ట్రాఫిక్ అంతా పెద్ద పెద్ద భారీ వాహనాలు రావడం వల్ల వాటిని రాత్రిపూటనే అనుమతించాల్సి వస్తుంది. అనుమతించాలంటే హైదరాబాద్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ పొల్యూషన్ వస్తుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు నగరము ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా విస్తరించింది. ఇక కొద్ది రోజులు ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఘట్కేసర్ దాటిపోయింది, మెడ్చల్ దాటిపోయింది, మెడ్చల్ నుంచి 50 కిలోమీటర్ దూరం కూడా వెళ్తుంది. సో సరౌండింగ్ మొత్తం కూడా ఔటర్ రింగ్ రోడ్ దాటి నగరం డెవలప్ అయిపోయింది. అంటే అది కూడా నగరం అవుతుంది కాబట్టి మళ్ళీ నగరంలో ట్రాఫిక్ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, దూర ప్రాంతాలకు వచ్చి, అంటే ఉదాహరణకు మనకు నార్త్ ఇండియా నుంచి ఢిల్లీ కావచ్చు, నాగ్పూర్ నుంచి కావచ్చు, మనకి ఈ రోడ్లో వస్తుంది నేషనల్ హైవే 44లో. అది మనకు
మెడ్చల్ రూట్లో, అది కన్యాకుమారి వెళ్ళాలి. సో స్ట్రైట్ వెళ్తుంది, ఒకటే రోడ్. అక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి మొదలు పెడితే మెయిన్ మనకి ఇదే వెళ్ళిపోతుంది. కానీ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకి మెడిసిల్ రూట్లో కల్లకోయ నుంచి మనకు రైట్ సైడ్ తీసుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి తీసుకొని తిరిగి రావచ్చు. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కనుక వేసినట్లయితే దానికి ఈజీ. అంటే సపోజ్ మనము కన్యాకుమారి కావచ్చు, విజయవాడ కూడా కావచ్చు. సపోజ్ ఇప్పుడు ఆ 44 రోడ్లో కనుక మనకు తూప్రాన్ పరిధిలో వచ్చేస్తుంది. తూప్రాన్ పరిధిలో రీజనల్ రింగ్ రోడ్ ఎక్కితే డైరెక్ట్ మనం గజ్వేల్ రూట్లో వెళ్ళిపోతాం. వరంగల్ వెళ్ళంటే వెళ్ళిపోవచ్చు, లేదు కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏంటి భువనగిరి, ఆ రూట్కి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి వరంగల్ వెళ్ళిపోవచ్చు. ఆ సైడ్కి వెళ్తే మళ్ళీ హయత్నగర్ అవతల వస్తుంది మనకు, అమర్పేట్, పెద్ద అమర్పేట్ దాటుతాం. సో బాటసింగారం ఆ రూట్, అక్కడ నుంచి మనకు విజయవాడ. ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్, రన్నింగ్ యాక్సెస్ ఓకే అవుతుంది. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మీద అదే చెప్తున్నాను, ప్రభావం ఏముంటుంది? అదే చెప్తున్నాం. నేను ఏమన్నా రెండు రకాలు చెప్పాను. ఇప్పుడు మనకు రవాణా సౌకర్యం ఎక్కడైనా కానీ రవాణా సదుపాయం ఉంటేనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. రవాణా సదుపాయం లేనప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందంటే రవాణా సదుపాయం మెయిన్, ప్రధానంగా మనకు ఐటీ పార్కులు కావచ్చు, ఏదైనా కావచ్చు. రవాణా సదుపాయం లేనప్పుడు డెవలప్మెంట్ అంటే మనకు వెళ్ళడానికి ఈజీ కదా, యాక్సెస్ ఉండాలి. సో ఇక్కడ మనకు నగరం పెరుగుతూ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది అంటే అర్థం ఏంటి, మనకు మళ్ళీ రవాణా సదుపాయం పెద్దది భారీ స్థాయిలో వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వెంచర్స్ అయిపోయాయి, అపార్ట్మెంట్స్ అయిపోయాయి, విల్లాలు అయిపోయాయి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఈజీగా కార్లు వెళ్ళిపోతారు, మామూలు వెళ్తున్నాడు. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, ఇప్పటికే ప్రజలు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకు రీజనల్ రింగ్ రోడ్ రాకముందు 40-50 లక్షల రూపాయలకు ఎకరం ఉన్న భూమి ఈరోజు ₹1 కోటి పెడుతుంది. సో ఈ ₹1 కోటి పెడుతుంది. రోడ్డుకు దగ్గరలో ఏవైతే ఫస్ట్ మొదలు ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా కమర్షియల్గా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నివాసానికి స్థలం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే హైవే, అది కూడా రీజనల్ రింగ్ రోడ్ పెద్ద హైవే కాబట్టి ఆ రోడ్ల పక్కన ఉంటే వాల్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా మనం చూస్తున్నాం రోడ్స్ అంటే నాగరికత అనేది నది రవాణా. సో నది దగ్గరే మనకు నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు, అట్లాగే రోడ్డు. సో రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్నామంటే డెవలప్మెంట్ ఉంటుంది. ఇండ్లు ఎక్కడైనా మనం చూస్తున్నాం ఫస్ట్ మొదటి డెవలప్ అయ్యేదంటే రోడ్స్ పక్కన, తర్వాత పెరుగుతూ వస్తుంది. సో ఈ చుట్టుపక్కల కూడా ఔటర్ రింగ్ రోడ్ ప్రజెంట్ ఎట్లయితే సిచ్యువేషన్ ఉందో మనం ఊహించలేదు. ఔటర్ రింగ్ రోడ్డు రానంత వరకు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఔటర్ రింగ్ రోడ్డు రానంత వరకు గట్కేసర్ కానీ మెడ్చల్ కానీ రియల్ ఎస్టేట్ పరంగా డెవలప్ కాలేదు. అట్లాగే ఇటు పక్క శంషాబాద్ అవతల షాద్నగర్ కానీ డెవలప్ కాలేదు. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీ, ఎందుకంటే అక్కడ వాల్యూ పెరిగింది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది కాబట్టి భూమికి విలువ పెరిగింది. రియల్ ఎస్టేట్ అంటే మనం రెసిడెన్షియల్గా ప్లాట్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందని పెరిగాయి కాబట్టి ఫుల్ ప్లేట్స్గా పెరిగిపోయాయి. సో రీజనల్ రింగ్ రోడ్డు కంప్లీట్ కావడానికి కూడా టైం పడుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్లీ భూసేకరణని ప్రారంభించండి అని అధికారులను ఆదేశించడం జరిగింది. సో అవి ఎన్ని వేల కోట్ల భూసేకరణ టోటల్గా స్టేట్ గవర్నమెంట్ చేపట్టాల్సి ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో ఇవన్నీ కూడా రీజనల్ రింగ్ రోడ్ RR నిర్మాణం అవుతుండొచ్చు. కానీ ఇక్కడ భూసేకరణ బాధ్యత మొత్తం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. సో ఇప్పటికే ఎక్కడెక్కడైతే మార్కింగ్ కూడా వేయడం జరిగింది. సో మొట్టమొదట నార్త్ సైడ్ అంటే మనం ఈ సైడ్ చూసుకోవచ్చు, పటంచేరు నుంచి మొదలు పెడితే భువనగిరి వరకు టోటలీ నార్త్. ఈ నార్త్ సైడు ఈ భూసేకరణను కంప్లీట్ చేసి ఆ తర్వాత మిగతా ఏరియా చేయాలి, ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయమని చెప్పాడు. కాబట్టి సీఎం ఆదేశాల మేరకు అధికారులు కూడా కదిలారు, ఆల్రెడీ రంగంలో దిగారు. కాబట్టి త్వరలోనే ఈ భూసేకరణ ఆల్రెడీ మార్కింగ్ కూడా అయిపోయింది కాబట్టి భూసేకరణ కంప్లీట్ అయితే వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు అన్నట్టుగా వర్క్ స్టార్ట్ అవుతూ ఉంటేనే ఆ రోడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంటే అప్పుడే దాని అక్కడ అంటే భూమికి ఆ ధరలకు కూడా రెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది, బాగా పెరిగిపోయే అవకాశం ఉంటాయి. దాంతోపాటు మీరు అన్నట్టుగా వెంచర్స్ కూడా దాని చుట్టుపక్కల బాగా పెరుగుతాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు పెరిగాయి. వెంచర్స్ కనుక వచ్చినాయంటే అందుబాటులో ధర ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనం అనుకుంటున్నాం హైదరాబాద్ ఎట్లాగూ లేవు, చాలా వరకు మనము హైదరాబాద్ పర్ఫెక్ట్ సిటీలో కొనాలంటే 3 లక్షలు 4 లక్షలు గజం కొనాలి. ఎక్కడో మనకు కొంపల్లి పోవాలంటే 50,000 గజం కొనాలి. గట్కేసర్ అంటే 10 నుంచి 20,000 కావాలి. అక్కడ కూడా 10,000 15,000 నడుస్తాయి. కాబట్టి ఎక్కువగా తొందరగానే పెరిగే అవకాశం ఉంటుంది. మనం 100 కిలోమీటర్ దూరం ఇప్పటికే మీరు అంటున్నారు రీజనల్ రింగ్ రోడ్ కాకముందు కూడా మీరు అన్నట్టుగా ఇక్కడ నారాయణఖేడ్ సైడ్ కూడా మీరు చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ తూప్రాన్ అవతల కూడా వెంచర్స్ రావడం జరిగింది. షాద్నగర్తో పాటు ఇంకా కూడా చాలా దూరం మహబూబ్నగర్ దాకా కూడా జడ్చర్ల దాకా కూడా వెంచర్లు స్టార్ట్ అవుతున్నాయి 100 కిలోమీటర్ దూరంలో. సో ఇప్పటికే ఆల్రెడీ ఇవన్నీ కూడా వెంచర్ స్టార్ట్ అయ్యాయి.
ఇంకా రీజనింగ్ కూడా వస్తే ఇంకా ఊతమిస్తుంది. ఇంకా చాలా సూపర్ ఫాస్ట్గా కూడా రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం చెప్పొచ్చు. కాన్ అయితే ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకుందాం వెంకటేష్. హెచ్ఎండిఏ పరిధిలో చుట్టూ సిటీ సరౌండింగ్ ఏరియాలోని 5 ఉమ్మడి జిల్లాలు కలుపుకొని, అంటే ఇప్పటికైతే అది చాలా జిల్లాలు అయిపోయినాయి. సో 5 ఉమ్మడి జిల్లాల్లో కలిపి సుమారు 850 గ్రామాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకుంది. సో ఇదంతా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ విస్తరణ ఈ స్థాయిలో ఉంటుందనేది ఒక ఎజంప్షన్ కింద మనం తీసుకోవచ్చు. అయితే ఈ డెవలప్మెంట్ని మనము ఒక్కసారి కాలర్ వస్తున్నారు, కాలర్తో మాట్లాడి చూద్దాం వెంకటేష్. హలో 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 చెప్పండి సార్, మేడం. నమస్తే సార్. నమస్తే అండి. మేము ఎల్బీ నగర్ నుంచి కావ్య మాట్లాడుతున్నాను సార్. కావ్య గారు చెప్పండి. కావ్య గారు, సార్, ఇటీవల నగరవాసులు వారానికి ఒకసారి కుటుంబంతో సరదాగా గడిపేందుకు వీకెండ్ ఫామ్ హౌస్ లకు వెళ్తున్నారు కదా సార్. అవునమ్మా. వీటిలో దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఫామ్ హౌస్ లని నిర్మాణాలు పెరుగుతున్నాయి కదా, మరి ఎక్కువ దూరంలో ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా, మరి వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కావ్య గారు, మా వెంకటేష్ గారు మీకు వివరిస్తారు. నమస్తే అండి కావ్య గారు. నమస్తే అండి. సార్, సో మనకు ఎప్పుడైతే అంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందో మనం రిలాక్స్ కావాలని చూస్తాం. ఇప్పుడు ఇంతకుముందు మనం చూస్తున్నాం, సినిమా థియేటర్కి వెళ్ళే వాళ్ళము, లేకపోతే ఇంకెక్కడ ఫంక్షన్లకు వెళ్ళే వాళ్ళము, లేదంటే టెంపుల్స్కి లాంగ్ సైడ్ వెళ్ళే వాళ్ళం. సో ఇప్పుడు ఈ కల్చర్ ఏంటంటే చాలా వరకు కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళే కాదు, చాలామంది బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఊళ్ళలో పొలాలు ఉండేటివి, సరదాగా గడిపేవాళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి. సో ఇక్కడ హైదరాబాద్ అనేది కిక్కిరిసిన జనము, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లలో ఉంటే ఎవరికి వాళ్ళే ఉంటారు, పెద్దగా మాట్లాడుకోరు. హైదరాబాద్లో చుట్టుపక్కల ఇల్లు ఉన్నా పెద్దగా మాట్లాడుకోరు. సో సరదాగా గడిపే అవకాశం ఉండదు. పిల్లలు కూడా బయటికి వెళ్ళాలంటే ఎక్కడ పోయే పరిస్థితి ఉండదు కదా మనకు. సో ఎవరినో డిస్టర్బ్ చేయాలి. ఇట్లా కాకుండా ఈ కల్చర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఫామ్ హౌస్ కల్చర్ అనేది బాగా ధనవంతులు చాలామంది కూడా ఎకరాల భూములు కొనుక్కొని చుట్టూ పెద్ద ప్రహరీ గోడలు పెట్టుకొని, స్విమ్మింగ్ పూల్ పెట్టుకొని, మంచి విలాసవంతమైనవి పెట్టుకొని చాలామంది వీకెండ్స్ కావచ్చు, ఏదైనా టైం ఉన్నప్పుడు ఫ్యామిలీస్తో కానీ బంధువులతో కానీ వెళ్ళడము, లేదు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడం అనేది చాలా వరకు జరుగుతూ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ చిన్న చిన్న వాళ్ళకు వీకెండ్స్ కోసం వెళ్ళాలి అంటే చిన్న ఫామ్ హౌస్ అంటే ఫామ్ ప్లాట్స్ అని చెప్తారు. ఫామ్ ప్లాట్స్కి యాక్చువల్గా పర్మిషన్లు అయితే ఉండవు. ఎందుకంటే దానికి అక్కడ చాలా అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. ల్యాండ్ని కన్వెన్షన్ చేయాలి ఇక్కడ అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్ పరంగా. సో కన్వర్షన్. సో దీనికోసం పర్మిషన్ ఉంటాయి, చాలా వరకు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ కట్టాలి, డబ్బులు కట్టాలి, గవర్నమెంట్కు ఫీజులు కట్టాలి. సో ఇవన్నీ కట్టకుండా జస్ట్ ఫామ్ ప్లాట్స్ అని చెప్పేసి కొంతమంది దాన్ని ఒక 1000 గజాలు 2000 గజాలు పెట్టేసి అందులో 100 గజాలు కట్టుకోవచ్చు అని చెప్పి ఆ రకంగా ప్రజెంట్ చేస్తున్నారు. సో కొంతమంది డబ్బున్న వాళ్ళు అంటే మనకు అందుబాటులో ఉంటే రేటు అందుబాటులో కొనుక్కుంటున్నారు, తీసుకున్నారు. కానీ మీరు అన్నట్టుగా హైదరాబాదు పరిధిలో చాలా రేట్లు పెరిగాయి. అంటే హైదరాబాదుకు 50-60 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఒక ఎకరం భూమి కావాలంటే మినిమం 50 లక్షల నుంచి ₹1,00,00,000. సో మనం ఓన్గా కొనుక్కుంటే అది అక్కడ రోడ్డు ఫెసిలిటీస్ ఉండదు, అది ఊరికి అందుబాటులో ఉండదు, ఊరికి ఎక్కడో దూరంగా ఉంటుంది. సో ఎవరైనా కొంటే కనుక ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు కొనికి ఫామ్ ప్లాట్స్ కనుక చేస్తే మనం అనుకున్న 50 లక్షల రూపాయల ఎకరం అనేది ₹1,00,00,000 పోతుంది. సో అక్కడ మనం 1000 గజాలు తీసుకోవాలంటే కనీసం మనకు ఒక ₹1,00,00,000 అంటే మినిమం అందులోంచి 25 నుంచి 30 లక్షల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఒక 1000 గజాలు తీసుకోవాలంటే 1000 గజాలు తీసుకొని కట్టుకోవాలంటే ఓ 50 లక్షల రూపాయలు. సో మనము 50 లక్షల రూపాయలు మినిమం ఉంటే ఒక హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ దూరంలో మనం ఒక ఫామ్ హౌస్ అంటే ఫామ్ ప్లాట్స్ తీసుకొని చిన్న ఇల్లు కట్టుకోవచ్చు. 1000 గజాల్లో 100 గజాలు ఇల్లు కట్టుకోవచ్చు. మిగతా 900 గజాల్లో మనం అక్కడ ఏదో ఎంజాయ్ చేయడానికి చిన్న రిక్రియేషన్ కోసం చేసుకోవచ్చు. సో మనకు డబ్బును అంటే మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రకంగా. సో హయ్యర్ మిడిల్ క్లాసు లేదు, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ డబ్బున్న వాళ్ళు సంపన్నులు కానీ వాళ్ళు ఎకరాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. పెద్ద విషయం కాదు. అక్కడ 50 లక్షల ఎకరం అంటే వాళ్ళు 10 ఎకరాలు తీసుకుంటే 5 కోట్లు అయితే పెద్ద ఈజీగానే వాళ్ళు కట్టుకోవచ్చు, ఉండొచ్చు. కానీ మనము ఎంత డబ్బులు పెడుతున్నాం అనే దాన్ని మెయిన్ మనం చూసుకోవాలి. మన దగ్గర ఉన్న పెట్టుబడి ఎంత. మనము ఒకవేళ 100 కిలోమీటర్ దూరం పోవాలంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. మనం ఒకే రోజు సాయంత్రం వెళ్ళి
గడిపేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి జాబ్లో చేయాలంటే 100 కిలోమీటర్ నుంచి అది రావడం చాలా కష్టం అవుతుంది. వీక్లీ కాకుండా ఎప్పుడో వెళ్ళి 2-3 డేస్ ఉండాలనుకుంటే పెద్ద కష్టం కాదు. కానీ మార్నింగ్ వచ్చి డ్యూటీ చేసుకోవాలంటే 50 కిలోమీటర్స్ కంటే ఎక్కువ కష్టం. సో ఆ రకంగా ఆలోచించాలి. అయితే డబ్బుని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు అది. థ్యాంక్ యూ వెంకటేష్. మనం ఒకసారి హెచ్ఎండిఏ పరిధి గురించి మాట్లాడుతున్నాం. మనం హెచ్ఎండిఏ పరిధిలో 850 పైగా గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. అంటే ఇదంతా డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడంతా డ్వెల్లింగ్ ఏరియాస్ అంటే హౌసింగ్ డెవలప్మెంట్కి అవకాశం స్కోప్ ఎక్కువ ఉందని చెప్పే దృష్టితోటి హెచ్ఎండిఏ దీన్ని మనం తన పరిమితుల్లో తన లిమిట్స్లో తీసుకున్నట్టు మనం భావించవచ్చు. అయితే ఈ RRR ప్రభావంతో పాటు ఈ హెచ్ఎండిఏ తర్వాత రేరా అప్రూవల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం ఏ దృష్టిలో చూడవచ్చు? 850 గ్రామాలు అంటే చిన్న ఫిగర్ కాదు, చాలా పెద్ద ఫిగర్. ఇప్పుడు ఎన్ని డెవలప్ అవుతాయని మనం ఊహించవచ్చు, ఎంతకాలం ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు? అంటే 850 గ్రామాలు పరిధిలో ఉన్నప్పటికీ అక్కడ టోటల్గా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం కాదు అక్కడ. సో ఈ పరిధి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకురావడం. ఎందుకంటే ఒక ప్లానింగ్ లేకపోతే మనం చూస్తున్నప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు ఎంత భారీ వర్షం వచ్చినా ముంపుకు గురి కాలేదు. కానీ ఆ తర్వాత సిస్టమేటిక్ అంతా పోయింది. ఇష్టం వచ్చేట అపార్ట్మెంట్స్ పర్మిషన్ లేకుండా కట్టడము, ఆ తర్వాత ఇంకుడు గుంతలు లేకుండా కట్టడము, వీటి వల్ల వర్షం వస్తే ఆ వరద నీళ్ళు రోడ్డు మీదకి రావడము, మొత్తం ముంపుకు గురి కావడం. సో ఎక్కడైనా ప్లానింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. నిజాం కాలం కూడా ప్లానింగ్ ఉండే. మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్లో ఈ డ్రైనేజ్ వ్యవస్థకు ప్లానింగ్ పెట్టడం జరిగింది. ఆ ప్లానింగ్ ప్రకారం ఇప్పుడు కూడా పాత నాలాస్ మొత్తం కూడా ఆయన సూచించిన ప్లానింగ్ మీద నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా కొత్తగా డెవలప్ అయ్యేటి నగరాలు అంటే విస్తరిస్తుంది నగరం చుట్టుముట్టు అంతా కూడా. మనం ఒకప్పుడు ఇటుపక్క 10 కిలోమీటర్ కంటే ఎక్కువ లేకుండే విస్తీర్ణం. సో ఈరోజు మనకు 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ విస్తరిస్తుంది. కాబట్టి రేపు ఫ్యూచర్లో నగరం విస్తరించాలి అంటే అక్కడ కూడా ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. హెచ్ఎండిఏ అదే మాస్టర్ ప్లాన్ కూడా పెట్టడం జరిగింది. 2020 పెట్టింది, 2030 పెట్టింది, 2030 తీసేసి ఈరోజు 2050 ప్లాన్ కూడా మాస్టర్ ప్లాన్ కూడా ప్లాన్ చేస్తుంది. అంటే 2050 వరకు కూడా ఏ రకంగా ఉండాలి, ఎక్కడెక్కడ గ్రీన్ జోన్, ఎక్కడెక్కడ R1 అంటే రెసిడెన్షియల్ 1, ఎక్కడెక్కడ R2 రెసిడెన్షియల్ 2, ఎక్కడెక్కడ కమర్షియల్ ఉంటుంది. సో కమర్షియల్తో పాటు మల్టీపర్పస్ అంటే ఆ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ రెండు కూడా వాడుకోవచ్చు. సో దీన్ని మనం ప్లాట్లో ఈరోజు చూడొచ్చు. ఆన్లైన్లో మనం చూస్తే దాని క్లియర్గా కలర్స్ ఉంటాయి. పింక్ కలర్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. పింక్ కలర్ ఉంటే మనకు పక్కా రెసిడెన్షియల్, ఆరెంజ్ కలర్ ఉంటే కమర్షియల్. అట్లా గ్రీన్ ఉందనుకోండి గ్రీన్ జోన్ అంటే అక్కడ ఫారెస్ట్ కావచ్చు, లేకపోతే అక్కడ చెట్లు ఉండొచ్చు కావచ్చు, లేదంటే చెరువు ఉండొచ్చు కావచ్చు. అటువంటి ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయకూడదు. సో ఇవన్నీ కూడా ప్లానింగ్ మనకు హెచ్ఎండిఏ దాంట్లో క్లియర్గా మాస్టర్ ప్లాన్లో కనిపిస్తుంటుంది. సో ఇదే మాస్టర్ ప్లాన్. అంటే ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ఏమవుతుందంటే ఇప్పటికే హైదరాబాద్లో ఒక 190 చెరువులు ఉంటే దాదాపు 90% వరకు కూడా చాలా కబ్జా అయిపోయాయి. పెద్ద పెద్ద చెరువులు మనం చూస్తున్నాం. సో ఈ భవిష్యత్తులో కూడా హైదరాబాద్ చుట్టూ చెరువులు కావచ్చు, చిన్న చిన్న ఫారెస్ట్లు కావచ్చు, పచ్చదనం కావచ్చు. ఎందుకంటే మనకు ఆక్సిజన్ మంచి గాలి రావాలంటే, ఆక్సిజన్ బాగుండాలంటే చెట్లు ఉండాలి. హైదరాబాద్ విస్తరిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ 3-4 లక్షలకు గజం అవుతుంది. కాబట్టి ఒక చెట్టు ఉంటే కూడా ఆ చెట్టు స్థలంలో ఒక 2-3 గజాల స్థలం ఉంటుంది. కాబట్టి ఆ చెట్టుని తీసేసి ఆ 2 గజాల స్థలాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే స్థలం లేదు. సో ఈ ఫ్యూచర్లో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఇదే పరిస్థితి కనుక వస్తే హైదరాబాద్ ఇప్పుడు మంచి వాతావరణం ఉంది, అనుకూలమైన వాతావరణం. హైదరాబాద్ చుట్టుపక్కల కనుక చెట్లు లేకపోతే ఫ్యూచర్లో హైదరాబాద్ కూడా నివసించాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మాస్టర్ ప్లాన్లో ఎక్కడ రెసిడెన్షియల్ పెట్టాలి, ఎక్కడ గ్రీన్ జోన్ పెట్టాలి అనేదాన్ని ఫిక్స్ చేస్తున్నారు. సో ఆ మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయిలో పెట్టినప్పటికీ ఒకేసారి కాదు. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా RRR అన్నారు. RRR పెట్టిన తర్వాత చాలా సూపర్ ఫాస్ట్. అంటే ఒకప్పుడు 40 ఏళ్ల కింద రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ వ్యాపారం స్టార్ట్ అయినప్పటికీ చాలా స్లోగా నడిచేది. ఇన్స్టాల్మెంట్లో నేను చెప్పాను ఇంతకుముందు, నానక్రామ్ కూడా చాలా పెద్ద ఐటీ పార్క్స్ దానికి ఇప్పుడు ఈరోజు ప్రసిద్ధి. అట్లాంటి ఏరియాలో ఒక పెద్ద సంస్థ 2 లక్షల రూపాయలకు 200 గజాలు ఇన్స్టాల్మెంట్ పద్ధతిని అమలు చేయడం జరిగింది. చందానగర్లో కూడా 2 లక్షల రూపాయలకు 200 ఇన్స్టాల్మెంట్లు. సో ఈరోజు పరిస్థితి మనం చూస్తున్నాం. 2 లక్షల రూపాయలు కాదు కదా, ఎక్కడెక్కడో పెడితే 15,000, 20,000, 50,000. అంటే
మెయిన్ రోడ్డుకు 10 కిలోమీటర్ దూరంలో కూడా 5,000 10,000 రూపాయలు నడిపిస్తున్నారు గజం. సో అంటే అంత డిమాండ్ పెరిగిపోయింది ల్యాండ్కు. కాబట్టి ల్యాండ్ అనేది ఎక్కడెక్కడైనా మనము చాలామంది ఏంటంటే 2 రకాలుగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, ఈ డబ్బుల్ని ఎక్కడైనా పెడితే కనుక పెరగవచ్చు కదా అని నేను దూరమైన పర్లేదు కొంటాను. సో నాకు అదే ఇల్లు కావాలి హైదరాబాద్ పరిధిలో 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ లోపల అయినా పర్లేదు కనెక్టివిటీ ఉంటే అనుకున్నప్పుడు ఒక 10,000 20,000 గజం తీసుకోవచ్చు. సో 30 లక్షలు 40 లక్షలు. సో ఈ రకంగా డెవలప్మెంట్ కోసము హెచ్ఎండిఏ ప్లానింగ్ పెట్టింది. ఆ ప్లాన్ కూడా మారుస్తుంది 2050 వరకు అని ప్లాన్ మారుస్తుంది. కాబట్టి RRR చుట్టూ ఏ రకంగా ఉండాలి, RRRకు ఎంత దూరం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డుకు మనకు 500 మీటర్స్ అంటే 300 to 500 మీటర్స్ వరకు కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు. ఎందుకు అంటే అదంతా గ్రీన్ జోన్గా పెట్టారు. సో వెంకటేష్ గారు, ఇప్పుడు The person you are speaking with has put your call on hold. Please stay on the line. అపార్ట్మెంట్లో ఇల్లు కొంటే మంచిదా, లేదా ఓపెన్ స్పేస్ కొంటే మంచిదా, లేకపోతే కట్టిన ఇల్లు కొనడం మంచిదా అనే విషయంలో ఒక డైలమాలో ఉంటారు. ఎక్కడ పెడితే మన డబ్బు రెట్టింపు అవుతుంది, మనం కొన్న ప్రాపర్టీ విలువ పెరుగుతుందని ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క కాలర్ ఉన్నారు, కాలర్ మాట్లాడిన తర్వాత మన డిస్కషన్ కొనసాగుద్దాం. హలో 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 సార్, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? సార్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతుంది, రఘురాజు నా పేరు. రఘురామ్ గారు? అవునండి. రఘురామ్ గారు చెప్పండి. రఘురామ్ గారు, అదే ఒకసారి వరంగల్ హైవేలో అప్పటి నుంచి డెవలపింగ్ అవుతా అన్నారు, టెంపుల్ సిటీ అన్నారు, ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ లేదు. మళ్ళీ అక్కడ రేట్ చూసుకుంటేమో డే బై డే పెరుగుతూనే ఉంది. మళ్ళీ మనం కొన్న ల్యాండ్ కూడా అంతే ఉంది. రీసేల్ వాల్యూ కూడా వాళ్ళు కొంటా అని చెప్తున్నారు. కొంతమంది వెంచర్స్ వాళ్ళు ఇప్పుడు కూడా ముందు రావట్లేదు, అమ్ముదామని పక్కకు తీసుకుందాం కమర్షియల్ పెట్టారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు మీరు భువనగిరి దగ్గర కొన్నారా, లేకపోతే ఆలేరు దగ్గర కొన్నారా, ఇంకా ముందుకు వెళ్ళి కొన్నారా? బస్వాపూర్ రిజర్వ్ దగ్గర అండి. బస్వాపూర్ దగ్గర. ఒక్క నిమిషం, మా వెంకటేష్ గారు ఉన్నారు, అసోసియేషన్ గారు మాట్లాడు. నమస్తే అండి రఘు గారు. నమస్తే రఘు గారు. నమస్తే. నమస్కారం వెంకటేష్ గారు. సో మీరు చెప్తున్నారు ఇప్పుడు టెంపుల్ సిటీ అనేది యాదగిరిగుట్ట పరిధిలో డెవలప్మెంట్ అవుతుంది, పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. మీరు చూస్తున్నారు అక్కడ చుట్టుపక్కల ల్యాండ్స్ ఆల్రెడీ కొనేసి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా మీకు? టెంపుల్ చుట్టుపక్కల ఆల్రెడీ చాలామంది ల్యాండ్స్ కొని పెట్టేసుకున్నారు. సో ఆ ల్యాండ్స్ కొని పెట్టుకున్న వాళ్ళు డిమాండ్ వచ్చిన తర్వాత అక్కడ హోటల్స్ లాంటి రిసార్ట్స్ లాంటివి కట్టే అవకాశం ఉంటుంది. సో అవి కట్టిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీ దగ్గర దాకా వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎవరైనా కానీ టెంపుల్ దగ్గర ఉండాలి అనుకుంటే ఎక్కడైనా కానీ మీరు చూడొచ్చు, టెంపుల్కు దగ్గరలో అందుబాటులో కనుక మనకు రెసిడెన్షియల్ అంటే హోటల్ కానీ ఇంకేదైనా కానీ మనకు ఉన్నట్టయితే కనుక అక్కడికే వెళ్ళి మనం రూమ్ తీసుకుంటాం. సో అది కాకుండా మనకు కొద్దిగా దూరంలో మనకు ఫెసిలిటీస్ ఉండి మన వాళ్ళ దగ్గర ఉంటే 1 కిలోమీటర్ కానీ 2 కిలోమీటర్స్ కానీ తీసుకుంటాం. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఆ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లోపలే నడుస్తుంది. రియల్ ఎస్టేట్ అనేది కేవలం ప్లాట్స్ మాత్రం చాలామంది ఉన్నారు. ఒకప్పుడు ఎకరాలు ఉండేది, ఇప్పుడు ఎకరాలు వేసి ప్లాట్స్ అమ్ముతున్నారు. ప్లాట్స్ విలువ ఎకరాల కంటే మించిపోయేది. సో టెంపుల్ సిటీ డెవలప్ అవుతుంది, ఒకే రోజుతో డెవలప్ కాదు. కాకపోతే మీకు ఏంటంటే వాల్యూ మాత్రం పెరిగింది. మీరు అన్నారు రీసేల్ వాల్యూ లేదని. మీరు ఎప్పుడు కొన్నారు, ఏం ప్రైస్తో కొన్నారు? మీరు కొన్నది ఎప్పుడు, ప్రైస్ ఎంత? 2018 లో ఉన్నాయండి. అప్పుడు గజం 5,000 ఉండే. ఓకే. అదే వెంటనే వాళ్ళకి అడుగుతుంటే బస్సు రిజర్వ్ అవుతుంది సార్ 11 TMT ఇంకా వస్తుంది, మన షూటింగ్ స్పాట్ ఉంది, అది అని చెప్పేసి అమ్మేసారు వెంటనే వాళ్ళు. కానీ ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ లేదు. చూస్తేమో మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పాత లక్ష్మీనరసింహ టెంపుల్ ఉంది కదా, వస్తుంది దాతరపల్లి అనే విలేజ్ ఉంది, దాతరపల్లి విలేజ్ అక్కడ ఉంది. ఆ ఊళ్ళన్నీ కాల్ అవుతుంది. పక్కకి హరీష్ రావు గారు గెస్ట్ హౌస్ ఉంది, కవిత గారు గెస్ట్ హౌస్ ఉంది. అదేం చెప్పేసి చాలా మంది వెంచర్స్ వాళ్ళు అందరూ ఒక డబుల్ బెడ్రూమ్ అవుతుంది, ఇది అవుతుంది, ఆ ఫ్లాట్స్ అవుతుంది, ఈ ఫ్లాట్స్ అవుతుంది. డెవలప్మెంట్ ఉంది సార్. రోడ్ 35 రోడ్ అలానే రోడ్ ఉంది, 3 వేస్ ఉన్నాయి రోడ్డు మీద అలానే ఉంది. మన బస్సాపురం వే చేస్తున్నారు, ఆ వే కార్ పోయేటట్టు లేదు, అక్కడ ఆపేస్తున్నారు. ఆ నుంచి మళ్ళీ నడుచుకుంటా పోవాలి, రిజర్వ్ చూడాలని కూడా నడుచుకుంటా పోవాలి. అక్కడ డెవలప్మెంట్ జరుగుతూనే ఉన్నాయి.
ఒక నెల జరుగుతుంది, ఒక నెల ఆపిస్తుంది, ఒక నెల జరుగుతూ ఆపిస్తుంది. ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అయిందండి, ఏం చేయలేమని చెప్తున్నారు. నేను ఎలా చూస్తామో అర్థం కాదు. రఘురామ్ గారు ఒక విషయం నార్మల్ పబ్లిక్ ఫేస్ అవుతున్నారు కానీ వాళ్ళే పొలిటికల్ అయితే బాగున్నారు సార్. హెచ్ఎస్ వాళ్ళు పొలిటికల్ అందరికీ చాలా బాగున్నారు కానీ నార్మల్ పబ్లిక్ అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు 5,000 పెట్టి ఉన్నాము, ఇప్పుడు 15,000 ఉంది. అదే 15,000 మేము అమ్ముతామంటే కూడా ముందు రావట్లేదు. వెంచర్ లో ఉంటుంటే వెంచర్ వాళ్ళకి మీ వెంచర్స్ లో మీరు అన్నట్టుగా రోడ్స్ కానీ లైట్స్ కానీ డ్రైనేజ్ కనెక్షన్లు కానీ కరెంట్ కనెక్షన్లు ఏమైనా వచ్చాయా? నేను వెంచర్ డెవలప్మెంట్ అంటే లేదు సార్, వెంచర్ బయట డెవలప్ అవుతుంది. వాళ్ళు వెంచర్ డెవలప్మెంట్ లైట్స్ కానివ్వండి, రోడ్ కనెక్టివిటీ, పార్క్, చిల్డ్రన్స్ పార్క్ ఇవన్నీ చేసి ఇప్పుడు మార్కెట్ రిలీజ్ చేసి అమ్మేసారు. వెంచర్ క్లోజ్ అయిపోయింది, ప్లాట్స్ అన్ని క్లోజ్ అయిపోయి. బయట ఆ రోడ్ బయట డెవలప్మెంట్ అట్లనే అవే 3 ways అవే రోడ్స్ ఉన్నాయి. అదే 30 way రోడ్ ఉంది, 100 feet రోడ్ వస్తుంది. ఈ రోడ్ కనెక్టివిటీ గుట్టకి వెళ్తుంది అదే చెప్పారు కదా. ఆ విలేజ్ అట్లనే ఉంది, రోడ్ అట్లనే ఉన్నాయి, ఇంకా డెవలప్మెంట్ లేదు. నేను 2017-18 నుంచి చూస్తున్నాను. ఒక విషయం ఏంటంటే రఘురామ్ గారు, 7 years చదివాను సార్. రఘురామ్ గారు మీరు అన్నారు కానీ రఘురామ్ గారు ఇప్పుడు 2 రకాలుగా ఉంటారు. రియల్టర్స్ అందరూ కూడా మంచి వాళ్ళు, అందరూ చెడ్డ వాళ్ళని మనం అనలేము. సో కొంతమంది ఏంటంటే అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ మనకు మెట్రో రైలు వస్తుంది, ఇక్కడ ఎంఎంటీఎస్ వస్తుంది, ఇక్కడ ఈ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్తారు. మనకు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. ఈ రకంగానే మీరు అన్నట్టుగా గట్కేసర్ సైడ్లో కూడా మెట్రో వస్తుందని మనకు 15 ఏళ్ల కిందనే చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మెట్రో రైలుకు అక్కడ దాకా గట్కేసర్ తర్వాత నేను చెప్పేది, అక్కడ వరకు ఇంతవరకు ఎటువంటి పర్మిషన్ లేదు. సో మనం ఏంటంటే ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దాని పరిస్థితిని చూసిన తర్వాతనే కొనుక్కోవాలంటే మన హైవే ఉంది, హైవే దగ్గరలో అనుకోండి కనెక్టివిటీ ఉంటే ఈజీ. హైవేకు చాలా దూరం అనుకోండి మనం కొంటాం, కాకపోతే తక్కువలో వస్తుంది కొంటాం కాబట్టి గ్రోత్ తక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి బాగా. డెవలప్మెంట్ ఎక్కడైతే ఉంటుందో హైవే పక్కన కావచ్చు, లేదంటే ఐటీ పార్కులు కావచ్చు, లేదంటే పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ రకంగా ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఉన్నప్పుడు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఈజీ. ఎందుకంటే రోడ్డు పక్కన కనెక్టివిటీ ఈజీ ఉంటుంది. ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా దిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడో దూరం అనుకోండి హైవేకు 2 కిలోమీటర్ 5 కిలోమీటర్ అని మీరు అన్నారు. యాదాద్రి బాగా డెవలప్ అయింది అని. యాదాద్రి డెవలప్ అయింది కానీ పాత నరసింహస్వామి పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేదు. వాళ్ళు యాదాద్రి మీద కాన్సన్ట్రేషన్ చేశారు, అది పూర్తిగా డెవలప్ అయింది. అంటే జనాలు ఎక్కువ అక్కడే వస్తారు కాబట్టి ఆ చుట్టుపక్కల డెవలప్ అయ్యి మనకు స్టెప్ బై స్టెప్ అక్కడ హోటల్స్ కానీ మిగతా కానీ పెరుగుతూ వస్తుంటే ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది. మీరు ఇప్పటిదాకా ఓపిక పట్టారు, మీరు ఇంకా కొద్దిగా ఓపిక పడితే మీకు ఆ డెవలప్మెంట్ అనేది వస్తుంది. కాకపోతే ఇమీడియట్లీ డెవలప్ అయితే కాదు, కానీ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా వస్తుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఏమంటారు? అట్లా అని కాదు, అక్కడ గ్రోత్ అనేది లోకల్గా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని దూరంకి వెళ్ళి చూసి చెప్పలేం కదా. నేనేమంటే ఆ డెవలప్మెంట్ అనేది ఏ రకంగా వచ్చినప్పుడు టెంపుల్ సిటీ ఉంది, టెంపుల్ సిటీ పూర్తిస్థాయి డెవలప్ కావాలి కదా, ఒకేసారి కాదు. ఇప్పుడు మనం అనుకున్నాం కొన్ని చోట్ల అయిపోతుందని. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, హైటెక్ సిటీ అయ్యే ముందు అక్కడ 10,000 ఎకరం ఉండే భూమి, కానీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు గజం చదరపు గజం. సో అంటే సిటీలో మొత్తం వెస్ట్ సైడ్ ఎందుకు డెవలప్ అయింది అంటే మనకు ఐటీ పార్కులు ఎక్కువ రావడం వల్ల వెస్ట్ సైడ్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి. అంతకుముందు మీరు అన్నారు భువనగిరిలో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్స్ వచ్చి ఉండే, అది హైటెక్ సిటీ కట్టక ముందు, కానీ అక్కడ డెవలప్ కాలేదు. ఎందుకంటే ఐటీ పార్కులు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఇమ్మీడియట్లీ స్పీడ్గా పుంజుకుంది. సో ఎక్కువ అట్లాగే శంషాబాద్ సైడు ఎయిర్పోర్ట్ రావడం జరిగింది కాబట్టి అక్కడ వచ్చింది. కానీ అక్కడ దురదృష్టం ఏంటంటే ఎక్కువ భూములు 311 జోన్ పరిధిలో ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ తగ్గింది. అదే 311 జోన్ లేకపోయింటే కనుక ఈ పాటికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్లో కూడా చాలా వరకు పెరిగిపోయేటి. సో డెవలప్మెంట్ అనేది రకరకాల కారణాలు ఉంటాయి, ఆప్షన్స్. ఇప్పుడు మీరు టెంపుల్ సిటీ ఉంది కాబట్టి టెంపుల్ సిటీ అనేది కొద్దిగా స్లో ఉంటుంది, అంటే ఆ గ్రోత్ వేరు కదా. ఇప్పుడు మీ ఐటీ కంపెనీలు అనుకోండి, ఒక కంపెనీ వచ్చింది ఇంకో కంపెనీ వచ్చేస్తుంది, ఇంకో కంపెనీ వచ్చిన తర్వాత 10 కంపెనీలు వస్తూనే ఉంటాయి. సో పెరుగుతూ ఉంటాయి. అంటే టెంపుల్ సిటీలో ఆ టెంపుల్ అక్కడే ఉంటుంది, జనాలు పెరిగిన తర్వాత వచ్చే వాళ్ళని బట్టి స్టేయింగ్ అంటే ఎంతమందికి అకామిడేషన్ అవసరం అనే దాన్ని బట్టి పెరుగుతూ వస్తుంటుంది. అంతే తప్ప ఒకేసారి మనకు ఇప్పుడు జాతర వచ్చినప్పుడు ఏదైనా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు 1 కోటి మంది వస్తే రోజు 1 కోటి మంది రారు కదా. సో డెవలప్మెంట్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఒకవేళ ఇంతకంటే మనకి ఎక్కడన్నా బయట ఈ రేటుకు మీరు అమ్మే రేటుకు బయట ఎక్కడన్నా మంచి దగ్గర దొరికే అవకాశం ఉంది అనుకుంటే ఇక్కడ అమ్మేసి అక్కడ కొనుక్కోండి రోడ్డు దగ్గరలో. లేదు వెయిట్ చేయొచ్చులే ఓపిక పడదాం అనుకుంటే కనుక ఓపిక పట్టండి, తప్పలేదు. ఓకే సార్.
రైట్, థ్యాంక్ యూ. సరే వెంకటేష్ గారు, మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఎక్కడ పెట్టుబడి పెడితే మన డబ్బు సేఫ్ ఉంటుంది అనేది ప్రజల్లో మీరు అదే చెప్తున్నారు. అపార్ట్మెంట్లో అయితే కొనొచ్చా, ఓపెన్ ల్యాండ్ కొంటే బెటరా, లేదా ఊరికి దూరంగా ఉన్నటువంటి వెంచర్లలో కొని పెట్టేసుకుంటే బెటరా, ఏది బెస్ట్ అనేది జనరల్గా పబ్లిక్ డైలామాలో ఉంటారు. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, అంటే మన ఆర్థిక స్తోమత, మన ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకున్న తర్వాతే మనము ఆలోచించాలి. ఇప్పుడు నేనున్నాను, నేను ₹1,00,00,000 పెట్టగలుగుతా. ₹1,00,00,000తో నాకు హైటెక్ సిటీ సైడు స్థలం కావాలంటే దొరుకుతుందా? హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో దొరకదు. అంటే ₹1,00,00,000కు 100 గజాలు కూడా దొరకదు. కనీసం 2 కోట్లు 3 కోట్లు కావాలి. ₹3,00,000 నడుస్తుంది. సో నేను పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ₹1,00,00,000 తీసుకొని హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవచ్చు, హైదరాబాద్లో అయితే. సో హైదరాబాద్లో డెవలప్మెంట్ ఉంటుంది, రేట్స్ పెరుగుతుంటాయి. ఒకప్పుడు ₹10,00,000కు అపార్ట్మెంట్లో ఫ్లాట్ దొరికితే అదే ₹10,00,000 ఫ్లాట్ ఈరోజు 35 ఏళ్ళ తర్వాత, అంటే కన్స్ట్రక్షన్ బాగా స్ట్రాంగ్గా ఉంటే కనుక 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా ఉంటుంది. సో అట్లాగే అన్డివిడెడ్ మనకు ల్యాండ్ కూడా వస్తుంది, యూడిఎస్ షేర్ అనేది. సో ఆ షేర్ కూడా ఫ్యూచర్లో ఉంటుంది. అంటే మనం బిల్డింగ్ కొలాప్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ కట్టాలనుకున్నప్పుడు 30 స్క్వేర్ యార్డ్సా, 40 స్క్వేర్ యార్డ్సా, 20 స్క్వేర్ యార్డ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ అపార్ట్మెంట్లో కనుక 10 lakhs కొన్న వాళ్ళకు కూడా 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు వస్తున్నాయి. సో హైదరాబాద్ పరిధిలో నష్టమేమీ లేదు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటే. కానీ మీరు అన్నట్టుగా డబ్బులు ఎక్కువ ఉంటే, అంటే ఇప్పుడు నేను అన్నాను 50 లక్షలు, ₹1,00,00,000 నా దగ్గర ఉన్నాయనుకోండి. సపోజ్ ఒక మనము 50 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ దూరంలో ఒక 2 ఎకరాల పొలం కొనుక్కున్నాం అనుకోండి, డెవలప్మెంట్ ఫ్యూచర్లో బాగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను 50,000కి ఎకరం ఉంది, ఖచ్చితంగా ఆ 50 లక్షలు మారింది. సో హైదరాబాద్లో కూడా ల్యాండ్స్, మణికొండలో కూడా ఐటీ పార్కులు కావచ్చు, మిగతా పార్కులు కావచ్చు, దానివల్ల కూడా మనకు 100 గజాల కంటే మనకు ₹1,00,000కు 300 గజాలు వచ్చేది ఈరోజు 3 లక్షలకు గజమైంది. సో మనము ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక చెప్పారు మనకు టెంపుల్ సిటీ పరిధిలో ల్యాండ్ కొన్నాము, పెరగలేదు అని. అంటే ఏ సైడు కొంటే పెరుగుతాయి, ఎవరి మాటలో మనము వినడం కాదు. మనకి ఇక్కడ ఏదో అరచేతుల వైకుటో చూపించేస్తారు, ఇక్కడ వచ్చేస్తుంది ఎంఎంటీఎస్ వస్తుంది, లేకపోతే మెట్రో రైలు వస్తుంది, లేకపోతే ఇంకా, ఇది కాదు కావాల్సింది. వాస్తవ పరిస్థితులు చూడాలి ఫస్ట్. మనకు ఐటీ పార్క్ సైడ్ చూడాలంటే రేట్లు పడవు మనకు. సో శంషాబాద్ సైడ్ అనుకోండి, శంషాబాద్ సైడు చాలా వరకు 111 జీవో ఎత్తేసినప్పుడు కూడా ఇంకా ఎన్జిటి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి డేర్ చేయదలుచుకుంటే చీప్లో దొరుకుతాయి అక్కడ, మిగతా ప్రాంతాల కంటే డేర్ చేస్తే అక్కడ కొనుక్కోవాలి. లేదనుకోండి అన్నట్టుగా 50 లక్షలు, ₹2,00,00,000 పైన ఉంటే ల్యాండ్ కొనుక్కోవాలి. అంత స్తోమత లేని వాళ్ళు హైదరాబాదులో కావాలనుకుంటే నేను చెప్పినట్టుగా ఫ్లాట్ కొనుక్కోవాలి. కాదు ఇంకా తక్కువన్నాయి, 50 లక్షలు కంటే కూడా తక్కువనే నాకు అపార్ట్మెంట్లో కాకుండా ఇల్లు జాగా కావాలనుకుంటే గట్కేసర్ సైడ్ లాంటివి పోతే కనుక 10 నుంచి 20 వేల రూపాయలు గజం ఉంటుంది. అక్కడ కనుక కొనుక్కుంటే ఒక 100-200 స్థలం దొరుకుతుంది, కట్టుకోవచ్చు. కనెక్టివిటీ దగ్గర అయితే ఈజీ, పెద్ద విషయం కాదు. సో ఈ మార్గంలో మనం చెప్తున్నాం ఏంటంటే ఫస్ట్ కెపాసిటీ, ఎవరికి వాళ్ళు ఫైనాన్షియల్ కెపాసిటీ ఆలోచించాలి ఫస్ట్. అది లేకుండా నేను హైటెక్ సిటీ కొంటానంటే పాసిబుల్ కాదు. సరే, చివరిగా ఒక ప్రశ్న వెంకటేష్ గారు. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 20 yearsలో హైదరాబాద్ ముఖ చిత్రం ఎలా ఉంటుందని ఊహించుకోవచ్చు? ఏ ప్రాంతం ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఓవరాల్గా 20 years తర్వాత హైదరాబాద్ ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగానికి గురించి చెప్పండి వెంకటేష్ గారు. నేను ఒక 30 years బ్యాక్ బాంబే వెళ్ళాను. సో మెయిన్ విఎస్టీ నుంచి అక్కడ మనకు వీటి స్టేషన్ నుంచి అందరి లాంటి ప్రాంతానికి వెళ్ళాలంటే కనీసం గంట నుంచి గంటన్నర టైం పట్టేది ట్రైన్లో. అప్పట్లోనే ఎలక్ట్రిసిటీ ట్రైన్లు, అంటే కరెంట్ ట్రైన్లు ఉండేది అక్కడ. సో ఆ స్థాయి నుంచి ఈరోజు కనీసం ఒక 150-200 కిలోమీటర్ సరౌండింగ్లో డెవలప్ అయింది ముంబై. అంటే ఆ ప్రాంతంలోనే రకరకాల, ఢిల్లీ కూడా మనం చూస్తున్నాం అదే రకంగా. సో విస్తరణ ఎట్లా ఉంటుందంటే రకరకాల అందుబాటులో ఉన్న అవకాశాలు ఏ రకంగా ఉంటే వ్యాపార రంగాలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అనేది కూడా నిజాం కాలం నుంచి ఇక్కడ పెద్ద సిటీ. హైదరాబాద్లో చాలా పరిశ్రమలు ఉండేవి. డిబిఆర్ మిల్ ఉంది, ఆజంజాహి మిల్ ఉండేది, కాగజ్ నగర్లో పేపర్ మిల్ ఉంది, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, ఈ రకంగా చాలా కంపెనీలు ఉండేవి. హైదరాబాద్లో ఒక ఎయిర్పోర్టు, హైదరాబాద్ చుట్టుముట్టు 2 ఎయిర్పోర్ట్లు ఉండేటివి, స్టేషన్. అంటే డెవలప్మెంట్ అనేది ఆ కాలం నుంచే వస్తుంది కాబట్టి పెరుగుతూ వచ్చింది. సో ఐటీ పార్కులు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ డెవలప్ అయింది. సో ఇప్పుడు పరిశ్రమలు చూస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా
మొన్నే దావోస్కి వెళ్ళడం జరిగింది. దావోస్ అంతర్జాతీయ ఫైనాన్షియల్ సబ్జెక్టులో అక్కడ మనకు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు కూడా మనకు రావడం జరిగింది. సో ఈ రకంగా అంటే 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నారంటే 35,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. సో ఈ రకంగా డెవలప్మెంట్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఐటీ పార్కులు కావచ్చు మిగతా కావచ్చు పెరుగుతూ వస్తుంటాయి కాబట్టి మీరు అనగా 20 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ మెయిన్ సిటీలో సామాన్యులు నివసించలేని పరిస్థితి ఉంటుంది. ఒక 100 గజాలు కాదు కదా 20 గజాలు దొరికినా చాలు అనుకునే వారు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఊహించలేం మనం ఆ స్థాయిలో డెవలప్ అంటే మనం ముంబై ఢిల్లీ ఏదైతే అనుకుంటున్నామో దానికి 10 డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాతావరణం ఆ రకంగా ఉంది కాబట్టి హైదరాబాదు డెవలప్మెంట్ కూడా ప్రభుత్వాలు కూడా తోడ్పడుతున్నాయి కాబట్టి మనం ఊహించిన స్థాయిలో ఉంటాయి. దాంతోపాటు మనకి ఇంకా ఫ్యూచర్లో ఎలక్ట్రిసిటీ వెహికల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి పొల్యూషన్ కూడా తగ్గుతుంది కాబట్టి చాలా అనూహ్యమైన పరిణామాలు కూడా ఉంటాయని చెప్పి మనం అనుకోవచ్చు. 100 కిలోమీటర్లకు పైగా సరౌండింగ్లో కూడా పూర్తిగా హైదరాబాద్ విస్తరించే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు ప్రాపర్టీ షోలో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు సిటీ విజన్ ప్రాపర్టీ షో. నెక్స్ట్ శనివారం మళ్ళీ ఇదే సమయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.